హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు 13th అండ్ ఇట్స్ సాటర్డే. హ్యాపీ వీకెండ్. మంచిగా వీకెండ్ అందరు మంచిగా ఎంజాయ్ చేశారా? నేనైతే ఇప్పుడు టైం 5 o'clock అవుతుంది. ముందర ల్యాప్టాప్ వేసుకొని ఇట్లా కూర్చున్నాను అనమాట ఎడిటింగ్కి. మంచిగా పడుకొని ఉంటే వర్షం సౌండ్ ఒక రేంజ్లో వచ్చింది. ఏందబ్బా పొద్దున్నుండి అసలు ఏమంటారు, వర్షం పడే సిమ్టమ్సే లేవు. సడన్గా వర్షం స్టార్ట్ అయింది అనుకుంటున్నాము. నేను చెప్పా కదా 3 రోజుల నుండి ఈవినింగ్ ఒక ప్లేస్కి వెళ్దాం అనుకోవడము, ఈవినింగ్ అయ్యేసరికి వర్షం పడ్డము. సో లాస్ట్కి మేము ఏం చేసామంటే మండే ఏదేమైనా పర్లేదు, మండే వీ హ్యావ్ టు గో అని ఫిక్స్ అయ్యామన్నమాట. మేము న్యూస్లో విన్న దాని ప్రకారం 3 రోజులకి వర్షం తగ్గిపోతుంది అని ఉంది. చూద్దాం మండే అయినా అట్లీస్ట్ తగ్గుతుందో తగ్గదో. సో వీడియోస్ ఈ మధ్య ఏమంటారు డే బై డే పోస్ట్ చేయడం మంచిగా అలవాటు చేసేసుకొని ఇప్పుడు రోజు పెడుతున్నా కదా. సో సాటర్డే పెట్టే సండే పెట్టా. ఇఫ్ ఇన్కేస్ మీరు మిస్ అంటే ఆ 2 వీడియో థంబ్నెయిల్ ఇక్కడ పెడతాను. మీకు దాంట్లో ఏది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే అది చూడండి. నా సజెషన్ వచ్చేసి 2 చూడండి, 2 బాగానే ఉన్నాయి. ఎందుకంటే నేను రోజు పెడదామని ఫిక్స్ అయ్యాను. ఇప్పటి నుండి అప్లోడ్స్ 10 నిమిషాలైనా సరే, అంటే డైలీ వీడియో 10 నిమిషాలైనా పెట్టేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఈ ఏమంటారు, ఈ కుతూహలము, ఈ ఎగ్జైట్మెంట్ మరి ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు, కానీ ఉన్నన్ని రోజులు అయితే డెఫినెట్లీ కాన్స్టాంట్ పోస్ట్ చేస్తాను. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. 1,50,000 సబ్స్క్రైబర్స్ త్వరగా కావాలి. ఇంకా ఇప్పటికే చాలా స్లో అయిపోయింది. ఓకేనా, ఇయర్ ఎండ్ అయిపోతుందండి బాబు. త్వరగా 1,50,000 చేసేయండి త్వరగా. ఎందుకో మరి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈవినింగ్ అయినా నాకు తెలియదు. బాగా నిద్రలో ఉంటే ఒక మంచి నిద్ర వేస్తూ ఉంటే, సో ఎలాగో ఇంకా ఖాళీ ఉన్నాంలే, ఎడిటింగ్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. నైట్కి బిగ్ బాస్ చూడొచ్చు. ఈరోజు 9 స్టార్ట్ అవుతుంది కదా. చూద్దాం అట్లీస్ట్ ఈరోజన్నా నాగార్జున గారు ఎవరిని తిడతారు, ఎవరిది తప్పు అంటారు. అసలు నాగార్జున గారు ఒక రేంజ్లో ఫైర్ అవుతారు అనుకుంటా, కానీ మన ఫేవరెట్ కంటెస్టెంట్ని తిట్టినంత పక్కన వాళ్ళని తిట్టకపోతే అప్పుడు అయ్యో ఈరోజు చూసి వేస్టే అనిపిస్తుంది. ప్రోమో కోసం వెతుకుతున్నాను నేను కూడా, ఏమైనా ప్రోమో రిలీజ్ అయిందేమో అని చెప్పేసి అనుకుంటాం, కానీ బోరింగ్ అని చెప్పేసి ఆ బోరింగ్లో కూడా మనం బిగ్ బాస్ చూస్తాము. అది ఎలా ఉన్నా చూస్తాము, ఎందుకంటే అదే బెటర్ అనిపిస్తుంది. టీవీ సీరియల్స్తో కంపేర్ చేస్తే అదే కొంచెం రియలిస్టిక్గా అనిపిస్తుంది, కాబట్టి డెఫినెట్లీ చూస్తాము. ఏంటో ఈరోజు సాటర్డే ఈవినింగ్ ఎంత 5 అయినా కూడా ఒక్క ప్రోమో కూడా రిలీజ్ చేయలేదు. ఎట్లయితే చూడండి 5 అయింది. సో వెయిట్ చేద్దాం, ఏం చేద్దాం. ఇంకా ఆ లోపల నేను ఎడిటింగ్ అన్నా కంప్లీట్ చేసుకుంటా. ఏమైనా ప్రోమో ఇంట్రెస్టింగ్ వస్తే చూద్దాం. ఎడిటింగ్ చేయడం ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ కూడా పెడుతున్నాను. అది ఇంకో 2 minutesలో కంప్లీట్ అయిపోతుంది. అప్లోడ్ ఒకటే చేస్తే ఈ రోజుకి మనం చేయాల్సిన టాస్క్లన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇదేంటి ఇప్పుడే కదా కూర్చుంది, అప్పుడే కంప్లీట్ అయిపోయిందా, అంత ఈజీనా అనుకోవద్దండి. 2 hours ముందు నుంచి చేస్తున్నాను. రెండరింగ్ టైంలో ఒక 1/2 hour న్యాప్ తీసుకుంటే ఇది అంత లోపల రెండర్ అయిపోయింది అనమాట. దాని పైన చేసేసింది. సో లాస్ట్లో మ్యూజిక్స్ యాడ్ చేయడము అది ఇది కంప్లీట్ చేస్తాను అనమాట. ఎడిటింగ్ చేసేటప్పుడు ఖాళీ కూర్చున్నప్పుడు డెఫినెట్లీ నేను వాటర్ అయితే మిడిల్లో సిప్ చేస్తూనే ఉంటాను. డెఫినెట్లీ ఇన్ కేస్ మీకు వాటర్ ఇంటెక్ తక్కువ ఉంది అంటే డెఫినెట్లీ తాగండి. నాకైతే పర్టికులర్గా ఎవ్వరు గుర్తు చేసే అవసరమే లేదు. నేను చిన్నప్పటి నుండే వాటర్ ఎక్కువ తాగేదాన్ని అనమాట. ఈజీగా రోజుకు ఒక 4-5 లీటర్స్, ఇప్పుడైతే 4-5 లీటర్స్ ఈజీగా తాగుతాను. అండ్ ఈ బాటిల్ ఒకటి నాకు తీసుకురారా అంటే మా తమ్ముడు మర్చిపోతాడు. అండ్ ఇంకొకటి గుర్తున్నప్పటికీ మళ్ళీ తీసుకోవచ్చులే అని వదిలేస్తున్నాడు. కానీ మొత్తానికి వాడి బాటిలే తీసేసుకున్నాను నేను. ఇదేదో డాక్టర్ కాపర్ అంట. దీంట్లో మంచి టేస్ట్ వస్తుంది. ఆ కాపర్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. నాకు క్వాలిటీ బాగున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడే తీసుకొచ్చాడంట పవిత్రలో. ఇది యాక్చువల్లీ ఆఫీస్కి తీసుకెళ్లేవాడు కార్లో పెట్టుకొని. సర్ బాటిల్ అనమాట. ఇది కార్లో పెడతా ఉంటే స్క్రాచెస్ పడతా ఉందని చెప్పేసి ఇంట్లో పడేసిపోయింటే నేను తీసేసుకున్నాను దీన్ని. కానీ అప్పుడే డొక్కు చేశాడు. అసలు దీనికి మెయింటెనెన్సే సరిగా పెట్టుకోలేదు. నేను కొత్తది తీసుకున్నాము, కాస్ట్ ఎంత అని చూస్తే 900 పెట్టి తెచ్చాడంట. నేను అమెజాన్లో ఒకసారి సర్చ్ చేయాలండి. అమెజాన్లో అయితే తక్కువ పడుతుంది కదా. మరి 1 లీటర్ వాటర్ బాటిల్ ఎంత కాపర్ అయినా 900 అంటే నాకు ఎందుకు ఎక్కువ అనిపించింది. చూస్తా ఇఫ్ ఇన్ కేస్ అమెజాన్లో ఉంది అంటే అమెజాన్లో ఆర్డర్ పెడతా. ప్రైస్ తక్కువ పడుతుంది, ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకుంటాను. కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది. కానీ గీతలు పెట్టాడు. సో ఈ బాటిల్ ఆఫ్ వాటర్ కంప్లీట్ చేసి నాకు యాక్చువల్లీ కాఫీ తాగాలని ఉంది. ఐ డోంట్ నో వై, మేబీ వర్షం కనుకుంటా. నేను కాఫీ తాగి 1 week అయిపోయింది ఆల్రెడీ. బ్లాక్ కాఫీ కూడా తాగట్లేదు. రీజన్ ఏం లేదు, ఊరికే మానేసాను అంతే. నేను కాఫీ అడిక్ట్ ఏం కాదండి. ఉంటే తాగుతా, లేకపోతే లేదు. మూడు ఉన్నప్పుడు తాగుతాను, లేదంటే లేదు. ముందైతే బాగా తాగేదాన్ని. ఈ మధ్య కొంచెం తగ్గించేసాను. మమ్మీని అడుగుతాం మంచి కాఫీ చేసి మమ్మీ అని చెప్పేసి.
బిగ్ బాస్ రావడానికి ఇంకా ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ ఉంది. ఈ లోపల మా మమ్మీ ఎందుకో ర్యాండమ్గా భక్తి టీవీ పెట్టిందంట. అండ్ ఆ రోజు సత్యనారాయణ స్వామిది స్పెషల్గా వ్రతం చేపిస్తుంటే మమ్మీ అదే చూస్తున్నారనమాట. మొన్న చేపించి వచ్చాం కదా, చాలా బాగా మనకు విగ్రహాలన్నీ అక్కడ నుండి ఎక్కడికో పంపించారు అని ఏదో చెప్పింది, నాకు కూడా ప్రాపర్గా గుర్తులేదు. అండ్ వీకెండ్ కదా, మనం కొంచెం అట్లా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నాము. ఏది అప్లై చేసుకున్నానో కూడా నాకు ప్రాపర్గా గుర్తులేదండి. ఆ రోజు ఏదో చేతికి దొరికింది, మొత్తానికి అయ్యో ఇది ఉంది కదా అసలు యూస్ చేయడమే లేదు అని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి అట్లా వాడుతూ ఉన్నాను. జస్ట్ కూర్చొని అలా చూస్తున్నాను అనమాట. ఆ రోజు క్లైమేట్ మాత్రం చాలా చాలా చల్లగా ఉండింది. అండ్ 2-3 డేస్ నుండి కూడా అట్లనే ఉంది, ఫుల్ డ్రౌజీగా. ఎప్పుడు వర్షం పడుతుందో అర్థం అవ్వట్లేదు, ఎప్పుడు ఎండ్ వస్తుందో అర్థం అవ్వట్లేదు. మీరేం చేశారు వీకెండ్? మంచిగా బిగ్ బాస్ ఎపిసోడ్ చూసారా? మీకు ఏది నచ్చింది? నాకైతే నార్మల్ వీక్ డేస్లో ఉన్న ఎపిసోడ్సే మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపించాయి అనమాట, వీకెండ్లో ఉన్న ఎపిసోడ్స్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ రోజు ఇల్లు మొత్తం ఖాళీ, బికాజ్ అమ్మ ఏదో ఒక చిన్న ప్రోగ్రామ్ ఉండింటే వేరే ఊరికి వెళ్ళిందనమాట. మమ్మీ పెద్దమ్మ అత్త వెళ్ళారు. అండ్ అజిత్ వాళ్ళకు ఆబ్వియస్లీ ఆఫీస్ వర్క్ ఉంటుంది అండ్ డాడీ ఈజ్ టేకింగ్ రెస్ట్. ఈ లోపల ఇంకా మమ్మీ లేనప్పుడు బాటిల్స్ కన్నా వాటర్ పట్టేస్తే అదొక చిన్న పని తగ్గిపోయినట్టు అనిపిస్తుంది అనుకున్నాను. యాక్చువల్లీ యుటెన్సిల్స్ కూడా పెట్టేద్దాం అనుకున్నా, కానీ మేము మళ్ళీ సండే కదా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే బెటర్ అనిపించింది. బికాజ్ పిన్ని మొత్తం లంచ్ అంతా మా కోసం ప్రిపేర్ చేసి పెట్టారనమాట. సో దానికంటే ముందు ఇంట్లో ఉన్న చిన్న చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేస్తే బెటర్ అని. అండ్ చాలా మెంబర్స్ ఫిల్టర్ డీటెయిల్స్ అడిగారండి. ఇది 3 years అయింది అనుకుంటా తీసుకొని. ఒకవేళ నాకు ఎగ్జాక్ట్ లింక్ దొరికితే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం మర్చిపోను. ఈ మధ్య లింక్స్ ఇవ్వడం మర్చిపోతున్నాను కదా పాపం, మళ్ళీ మీరు అడుగుతున్నారు. ఈసారి డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటాను. చాలా మంచిగా వర్క్ అవుతుంది. 3 years అయినా అసలు టచ్ సెన్సార్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లము ఇష్యూ అలాంటిది ఏం రాలేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఫిల్టర్స్ మాత్రం మనం కొంచెం 3 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి అట్లా చేంజ్ చేస్తూ, సర్వీస్ కూడా నాకు తెలిసి అరౌండ్ ఇయర్కి 1200 ఎంతో పే చేస్తే వాళ్ళు వచ్చి ఫ్రీగా సర్వీస్ చేసి వెళ్తారనుకుంటాను. సో మోర్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను ఇంకా కొన్ని అట్లా షాపింగ్ చేశాను అనమాట. అవి లాస్ట్లో చూపించాను మీకు, కానీ ఇది స్పాన్సర్డ్ అయితే కాదు, నేను కొనుక్కున్నవి లాస్ట్లో పెట్టాను. సో యా, చూసేయండి సండే వ్లాగ్. చాలా క్యాజువల్ అవుట్ఫిట్ వేసుకుందాం అనిపించింది అనమాట. ఈ డ్రెస్ని నేను రెస్టారెంట్లో తీసుకొని కూడా ఆల్మోస్ట్ 1.5 month పైనే అయిపోయింది అనుకుంటాను. ఇట్స్ ప్రిటీ గౌన్, బాగా నచ్చింది. ఫిట్టింగ్ అంతా ప్రాపర్గా సరిపోయింది. కలర్ కూడా చాలా బాగుంది, అంటే కొంచెం కలంకారీ మోడల్లో కనిపించింది, కానీ డ్రెస్ అయితే కలంకారీ కాదండి, ప్రింట్ అట్లా ఉంది అంతే, మనకు కలంకారీ ప్రింట్ లాగా. సో చాలా ఫ్లో ఉంటుంది, ఈజీ టు క్యారీ అని చెప్పేసి అది వేసేసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది ఆ రోజు, చాలా కంఫర్టబుల్గా కూడా ఉండింది. అండ్ ఆ రోజు ఏమైందంటే నా కారు మమ్మీ వాళ్ళు తీసుకెళ్లారనమాట. అండ్ మనకి ఫార్చునర్ కార్ కీస్ ఏమో నిరంజన్ బై మిస్టేక్ పాపం అలవాట్లో పొరపాటుగా అవి కూడా తీసుకెళ్లాడంట. స్పేర్ కీస్ కోసం వెతికి అలసిపోయాము, దొరకలేదు. లాస్ట్కి పిన్ని వాళ్ళ ఇంటికి నేను డాడీ నడుస్తూ వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు. దగ్గర కాబట్టి అమ్మ బతికిపోయాము. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నానండి, చాలా మంత్స్ బ్యాక్ తీసుకున్నట్టున్నాను, మేబీ 1 year అయింది అనుకుంటాను తీసుకొని కూడా. సో దిస్ ఇస్ హౌ ఐ గాట్ రెడీ, చాలా సింపుల్గా. అండ్ హెయిర్ స్టైల్ కొంచెం ఏదో అట్లా ప్రయోగించాను, ఫ్రెంచ్ ఫ్లైట్
వేసుకుందాం అని చెప్పేసి. వెనకలంతా కొంచెం గజిబిజిగానే వచ్చినప్పటికీ ఫ్రంట్లో చూడడానికి మాత్రం మంచిగానే కనిపిస్తోంది. అండ్ వీఆర్ అట్ పిన్నీస్ ప్లేస్. చూసారా అసలు ఉండేదే అక్కడ 2-3 మనుషులకి వచ్చే వాళ్ళకి మళ్ళీ ఇన్ని వెరైటీస్ చేసింది. ఫ్రైడ్ రైస్ చేసింది అండ్ మటన్లో ఒక 2-3 వెరైటీస్ చేసింది, చికెన్లో మళ్ళీ ఒక 2 వెరైటీస్ చేసింది. నాకు ఇష్టం అని చెప్పేసి ఆ వింగ్స్ ఫ్రై ఒకటి వస్తుంది కదా, సో ఆ వింగ్స్ ఫ్రై అండ్ మటన్, చికెన్ మోస్ట్లీ అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట, ఫిష్ తప్ప. సో ఏమో ఓపిక ఉంటే ఫిష్ కూడా చేసేదేమో. అసలు అన్ని వెరైటీస్ ఎందుకు చేస్తావు పిన్ని అన్నా కూడా వినదనమాట, అన్నీ చేసేసి పెట్టేసి ఉంటుంది. సో బాబాయ్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది అనమాట, 3 o'clock అట్లా అవుతుంది. ఆ లోపల మేమే కూర్చొని మొత్తం అంతా లాగిచ్చేసాం ఫుల్గా. ఆ రోజు సండే కదా, సో ఆ రోజు నేనేం పెద్ద డైట్ లేను అలా అని చెప్పేసి మరీ ఎక్కువ చీట్ చేయలేదు. బికాజ్ నెక్స్ట్ సండే ఎట్లనో చీట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ సండే November 21st ఎవరికైనా ఆ రోజు ఒక చిన్న స్పెషల్ ఉందన్నమాట మన ఛానల్ది. అదేంది అని మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. కానీ ఆ లోపల ఏమైనా గెసెస్ ఉంటే గెస్ట్ చేయండి. November 21st ఏంటి స్పెషల్? అజిత్ బర్త్డే కాదు, అజిత్ బర్త్డే November 23rd. సో సరే నెక్స్ట్ సండే ఎట్లనో కొంచెం చీట్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి నేను ఈ సండే పెద్దగా చీట్ చేయకుండా హోమ్ ఫుడ్ తినేసి హ్యాపీగా గేమ్స్ ఆడామన్నమాట. ఏం గేమో చూడండి. మన ఫర్నిచర్ అంతా రావడానికి ఇంకా ఒక 10-15 days పట్టేలాగా ఉంది. మొన్ననే ఇంకా పిన్ని వాళ్ళ డైనింగ్ టేబుల్ నార్మల్ టాప్ వస్తుంది కదా, దానికి కలర్ ఏది పెట్టాలి, అసలు ఏది మెటీరియల్ యూస్ చేయాలి అండ్ ఏ డిజైన్ సెలెక్ట్ మొన్ననే చేసామన్నమాట. ఇంకా ఫొటోస్ చూసి సెలెక్ట్ చేసాము, మరి చూడాలి ఏ షేప్లో వస్తుందో. అండ్ పిన్ని వాళ్ళు ఇప్పుడు నడుస్తూ ఉన్న ఏరియా ఉంది కదా ఇప్పుడు ఫ్రిడ్జ్ దగ్గర, ఆ ఏరియాలో ప్రాపర్గా ఫిట్ అయ్యేలాగా ఉండాలన్నమాట టేబుల్. సో అది ఓవెల్ షేప్ చేయిస్తున్నామా స్క్వేర్ షేప్ చేయిస్తున్నామో నాకు కూడా క్లారిటీ లేదు. అజిత్తో మాట్లాడుతున్నారనమాట వాళ్ళు, యష్ ఫర్నిచర్ వాళ్ళు. సో మేబీ ఇంకొక 10-15 daysలో మన ఫర్నిచర్ అంతా వస్తుంది. సో ఫర్నిచర్ కంటే మెయిన్ ఏంటంటే నా రూమ్లో నాకు కటన్స్ కావాలని ఉంది, బికాస్ టూ మచ్ ఆఫ్ లైటింగ్ వచ్చేస్తుంది అనమాట ఒకేసారి, విచ్ ఐ డెంట్ లైక్. ఆఫ్టర్నూన్ నాప్ తీసుకునేటప్పుడు మరీ ఇబ్బంది అవుతా ఉంది ఈ మధ్య, సడన్గా ఎండ్ వస్తూ ఉంది కదా అందుకు. సో నేనైతే బాగా తిన్నాను ఆ రోజు, చాలా బాగా తిన్నాను. రైస్ ఆఫ్టర్ 1 week తిన్నాను. అంటే డైట్లో ఉంటే రైస్ తినకూడదు అట్లా ఏం లేదు. యాక్చువల్లీ బ్రౌన్ రైస్కి వైట్ రైస్కి పెద్దగా నాకు తెలిసినంత వరకు పెద్దగా క్యాలరీస్ కానీ లేదంటే కార్బ్స్లో కానీ ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదండి. కాకపోతే బ్రౌన్ రైస్ ఈజ్ బిట్ మోర్ హెల్దీ అని చెప్తారు, కానీ నా ప్రకారము రెండు ఒకటే. అండ్ ఇక్కడ జస్ట్ కార్డ్స్ ఆడుతున్నాం అనమాట, నార్మల్ కార్డ్స్ అండి ఇవి. అక్క చిన్నపిల్లలు ఆడకూడదు అట్లా ఏం లేదు, జస్ట్ ఫర్ ఫన్ ఎవరైనా ఆడొచ్చు, ఏముంది చెప్పండి. మేము ఎప్పుడో 2 yearsకి ఒకసారి 2 times అట్లా ఆడుతూ ఉంటాము. లాక్డౌన్లో అయితే రోజు ఆడేవాళ్ళం అనమాట. ఆ టైంలో అసలు డాలీ నేర్చుకోండేది గొప్ప సంగతి అనమాట. కరెక్ట్ అవి ఇదే రావాలి, ఇదే నెంబర్ రావాలి, కరెక్ట్గా ఏ గేమ్ ఏంటి, దాంట్లో 3 different types of games ఉంటాయి కదా, 7 games అని. మాకు యాక్చువల్లీ 7 games ఇష్టం అనమాట. జోకర్ హైడింగ్ ఉంటుంది చూడండి, ఆ థ్రిల్ మనకు మంచిగా అనిపిస్తుంది. అంటిల్ ప్యూర్ అయ్యే వరకు ఏవి ఓపెన్ చేయకూడదు అట్లా. సో నార్మల్ గేమ్స్ ఆడుతున్నాము. యాక్చువల్లీ మోనోపోలీ ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. కాకపోతే మోనోపోలీ నేను మన ఇంట్లో పెట్టి మర్చిపోయి వచ్చేసాను ఇక్కడికి. అక్కడ ఉండింటే అజిత్ కూడా ఉన్నాడు కాబట్టి మోనోపోలీ ఆడేవాళ్ళము. అండ్ ఒక గ్రూప్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మేము 4 members ఒక గ్రూప్ లాగా అనుకోండి. ఆ గ్రూప్లో ఒక్క పర్సన్ మిస్ అయినా కూడా మనకు ఏం గేమ్స్ ఆడాలనిపించదు అనమాట. అట్లా మా గ్రూప్లో అజిత్ ఎక్కడైనా వర్క్ బేసిస్ మీద మామూలుగా వెళ్తూ
వెళ్తూ ఉంటాడు కదా, అప్పుడు జూలీ నేను డాలీ ఉంటాము. మేము ముగ్గురు ఆడాలన్నా ఆడలేమన్నమాట. ఏం ఆడతావులే అబ్బాయి, ఏదో ఒక మూవీ చూసుకుందాం అన్నట్టు అనిపిస్తుంది. సో ఆ గ్రూప్లో మొత్తం అందరు ఉంటేనే కొన్ని గేమ్స్ ఆడాలనిపిస్తుంది అనమాట. అట్లీస్ట్ మాకైతే అట్లా, అది ఫ్రెండ్స్ గ్రూప్ కావచ్చు, సిబ్లింగ్స్ గ్రూప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్ ఆన్ సండే. ఇట్స్ వీకెండ్, ఇట్స్ సండే ఫన్ డే. బాగా పెట్టాను కదా టైటిల్, బిగ్ బాస్ గుర్తొచ్చి అది పెట్టాను. సో మీరు మీ సండే, మీ వీకెండ్ ఎలా చేసుకున్నారు? ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకొని మంచిగా నెట్ఫ్లిక్స్ చూసుకున్నారా, లేదంటే ఫ్రెండ్స్తో కానీ సిబ్లింగ్స్తో కానీ చిల్ అయ్యారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఓకే. ఇంటికి వచ్చేలోపు ఈ ఆర్డర్స్ అన్ని బయట పెట్టేసి వెళ్ళిపోయారనమాట. ఇది కూడా ఉంది నాకు. యాక్చువల్లీ ఈ వాచ్ స్ట్రాప్ చూసి కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తే ఈ వాచ్ స్ట్రాప్ తీసుకున్నాను. నాది ఒరిజినల్ది ఇది ఉండాలని, నాది ఒరిజినల్ కలర్ ఇదే అనమాట. నేను తీసుకున్నప్పుడు ఈ వాచ్, చాలా మెంబర్స్ ఈ వాచ్ గురించి చూపించిన ప్రతిసారి అడుగుతారు. నాది చాలా ఓల్డ్ మోడల్ అండి, యాపిల్ సిరీస్ 3. ఇప్పుడు ఉందో డిస్కంటిన్యూ చేశారో కూడా తెలీదు. నేను 2-3 years బ్యాక్ అనుకుంటా తీసుకోండేది. సో ఒకవేళ ఉంటే మాత్రం నేను డెఫినెట్లీ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఫీచర్స్ అయితే చాలా బాగుంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు తీసుకోవాలి అనుకుంటే లేటెస్ట్ మోడల్ తీసుకోవడమే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇంకా బాగుంటుంది. అంటే లుక్ వైజ్ అంత ఏం చేంజెస్ లేవు, కానీ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ప్రైజింగ్ కూడా ఎక్కువ పెట్టారు. ఇది తీసేసి ఇది వేసేసుకుంటాను. ఇది అట్లనే జాగ్రత్త పెట్టుకోవాలి, బికాజ్ నాకంటే ఎక్కువ ఇది చాలా మెంబర్స్, మీలో చాలా మెంబర్స్కి నచ్చింది. సో దీన్ని అలాగే సేవ్ చేసుకొని పెట్టుకుంటా. అండ్ యాక్చువల్ బ్లాక్ది కూడా ఉంది, ఆ బ్లాక్ దజిద్ది స్పోర్ట్స్ ఎడిషన్ ఏదో తీసుకొని ఉన్నాడు, అది కూడా నేనే వాడేస్తున్నాను. యాక్చువల్లీ చూద్దాం ఇప్పుడు ఇది ఎట్లా కనిపిస్తుందో. ఐఎమ్ షూర్ ఈ కలర్ నాకు బాగా కనిపిస్తుంది, బికాజ్ యాక్చువల్ కలర్ వచ్చిండేది ఈ కలర్లోనే కాబట్టి. అబ్బా ఎన్ని రోజులైందో ఈ కలర్ నా హ్యాండ్ మీద చూసుకొని, చాలా బాగుంది. యాక్చువల్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ అలాగే కనిపిస్తుంది, నాకు బాగా నచ్చింది. అండ్ కమింగ్ ఫర్ దిస్ అవుట్ఫిట్స్, ఇప్పుడు యాక్చువల్లీ నాకు వేసుకొని చూసే ఓపిక కూడా లేదు. ప్యాకేజింగ్ కూడా లిటరల్లీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా, బికాజ్ నాకు తెలియదు కదా, మేము అమ్మ వాళ్ళతో కలిసి షాపింగ్కి వెళ్తాము, డ్రెస్సెస్ తీసుకుంటాను అని చెప్పేసి. సో ఎక్స్ట్రా డ్రెస్సెస్ కొన్ని ఆర్డర్ చేశాను అనమాట. సో దిస్ ఇస్ ఫ్రమ్ జియా. యాక్చువల్లీ చాలా అఫోర్డబుల్ దాంట్లో తీసుకున్నాను, సో దట్ నేను డైలీ వేర్కి వేసుకోవచ్చు. అండ్ మీలో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటే చాలా మెంబర్స్కి బాగా సెట్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను వాడే బ్రాండ్సే తీసుకున్నాను అనమాట, సో దట్ నాకు సైజ్ అన్ని ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది అండ్ క్లాత్ కూడా అర్థమైపోతుంది. కాబట్టి ఇది ఫస్ట్ అవుట్ఫిట్ అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. త్వరగా ఎక్కువ లేవు, ఒక 2-3 ఉన్నాయి. కాలేజ్ స్టూడెంట్స్కి మంచిగా యూజ్ అవుతాయి. చాలా తక్కువ ప్రైస్ కూడా, అరౌండ్ ఒక 1200 అట్లా. నేవీ బ్లూ కలర్లో ఇలా వచ్చింది అనమాట ప్రింట్. నేను పక్కన ఫోటో లాంటిది ఏదైనా యాడ్ చేస్తాను. అండ్ ఇది ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ప్రింట్ అండ్ నెక్ దగ్గర ప్రింట్ వచ్చేసి ఇది ఇండో ఎరా బ్రాండ్. నేను లార్జ్ సైజ్ తీసుకున్నాను, బికాస్ ప్యాంట్ కొంచెం టైట్ వస్తుంది. మీరు యూజువల్గా తీసుకుంటే సైజ్ కంటే ఒక సైజ్ పెద్ద తీసుకోండి. ఇక్కడ నెక్ దగ్గర ఒకటే డిజైన్ వచ్చి ఈ ఫ్రంట్లో అంతా మొత్తం ఇట్లా ప్లెయిన్ వస్తుంది అనమాట. అండ్ దీనికి బాటమ్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మెటీరియల్ ఈజ్ రియలీ సాఫ్ట్ అండ్ ఇట్స్ కాటన్, కంఫర్ట్ ఉంటుంది. ప్యాంట్స్ మొత్తం ప్లెయిన్ ఇచ్చారు అండ్ ఎలాస్టిక్ కూడా చాలా మంచిగా ఉంటుంది బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ కింద బాటమ్స్ యాంకిల్ దగ్గర ఈ డిజైన్ సేమ్ ప్రింట్ మనకు టాప్కి ఎట్లా ఇచ్చారో పైన కూడా అదే ఇచ్చారు. యాక్చువల్లీ దీంట్లో ఫస్ట్ నేను బ్లాక్ కలర్ బాగుంటుందేమో అనుకొని బ్లాక్ చూసాను, కానీ ఇప్పటికే నా దగ్గర బ్లాక్ కలర్స్ ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే అసలు వార్డ్రోబ్లో ఎక్కడైనా తెరిచినా మీకు మొత్తం బ్లాక్ 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 కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో సరే, ఇలాంటి ప్రింట్లో నా దగ్గర ఒక్క డ్రెస్ కూడా లేదు. ఫ్లోరల్లో మంచి తీసుకున్నామని చెప్పేసి ఒక కుర్తీ సెట్ తీసుకున్నాను నేను. ఇది జియా బ్రాండ్ నుండి. ప్రైస్ 1500, దీని ప్రైస్ కూడా అరౌండ్ అంతే అనుకుంటాను, విత్ బాటమ్స్ అనమాట. నాకు ఈ ప్రింట్ చాలా చాలా నచ్చింది. అండ్ ఇది కాటన్ మెటీరియల్ కాదండి, కొంచెం సిల్క్ వస్తుంది చూడండి, ఆ మెటీరియల్ ఉంది. వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఐఎమ్ ప్రిటీ షూర్ సైజ్ ప్రాపర్గా సరిపోతుందని చెప్పేసి, ఎందుకంటే ఒక సైజ్ పెద్దదే పెట్టుకుంటూ ఉంటాను కదా. మనకు ఫ్రంట్లో మాత్రమే ఇట్లా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు, బ్యాక్ అంతా చాలా ప్లెయిన్ ఇచ్చారనమాట. సో కమింగ్ ఫర్ ద బాటమ్స్ కూడా ఫుల్ టోటల్ ప్లెయిన్ ప్లాజోస్ ఇచ్చేసారు. ఫిట్ కూడా చాలా సరిపోతుంది. లుక్ ఎట్ దిస్, చాలా స్పేషియస్గా ఉంది అండ్ చాలా ఫ్రీగా ఉంటుంది. మెటీరియల్ వైజ్ కూడా ఇట్స్ గ్రేట్. అండ్ నెక్స్ట్ ఇది వెస్ట్రన్ వేర్ తీసుకున్నాను ఒకటి. ఇది జస్ట్ ఫ్లోరల్ డ్రెస్ అనమాట. ఫ్లోరల్ డ్రెస్సెస్ అంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ నెవర్ గో రాంగ్. యాక్చువల్లీ ఇలాంటి ప్రింట్ ఉన్నది నేను ఒకటి ఇన్స్టాగ్రామ్లో సేమ్ పీస్ చూసాను అనమాట. ఐ డోంట్ రిమెంబర్ ద పేజ్ నేమ్ ఎగ్జాక్ట్లీ. నేను దాంట్లో చూసినప్పుడు 2000 అట్లా ఉండింది. 2000 ఎందుకు, ఒకసారి మనం అమెజాన్లో చూద్దాం తక్కువ పడతాయి కదా అన్నట్టు ఓపెన్ చేశాను.
సో నాకు అప్పుడు సేమ్ ప్రింట్ ఉన్నది యాజ్ ఇట్ ఈస్, ఇంకా చాలా స్లైటెస్ట్ డిఫరెన్స్తో ఇది కనపడింది. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కమింగ్ ఫర్ ద ప్రింట్, కలర్, ఫ్యాబ్రిక్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. క్లాత్ అంతా పట్టుకోగానే తెలుస్తుంది, బికాజ్ వెయిట్ కూడా మంచిగా ఉంది. ఇది నాకు నీ లెంత్ కంటే కొంచెం కిందికి వస్తుంది అనమాట. సైజ్ వచ్చేసి నేను ఇది హార్పా బ్రాండ్ నుండి ఎక్సెల్ సైజ్ తీసుకున్నాను, ఎందుకంటే హార్పా బ్రాండ్ వాళ్ళు పెద్ద సైజెస్ ఎందుకో చేయరు. దీంట్లో ఎక్సెల్ సైజ్ ఈక్వలెంట్ టు మీడియం సైజ్ అనుకోవాలి మీరు, మీడియం కానీ లార్జ్ కానీ. ఇఫ్ ఇన్ కేస్ మీకు పెద్ద సైజెస్ కావాలంటే గో ఫర్ సమ్ అదర్ బ్రాండ్స్. దీంట్లో అయితే లేవండి. ఇది కూడా నాకు బాగా నచ్చింది ప్రింట్ అంతా. మరి వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ఇవే నేను తీసుకున్నా ప్రస్తుతానికి. ఇంకా ఒక డ్రెస్ ఉన్నింది కానీ అది గ్లోబల్ డేస్ ఇది అనుకుంటా, ఇంకా డెలివరీ అవ్వలేదు. ఇట్ విల్ బీ ఏ బ్యూటిఫుల్ డ్రెస్ టు. ఇఫ్ ఇన్ కేస్ అయితే నేను వేసుకున్నప్పుడే డైరెక్ట్గా చూపించేస్తాను మీకు, ఓకేనా? దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీరు ఈరోజు సండే వ్లాగ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఏ స్పాన్సర్డ్ వీడియో గైస్. ఇవి నేను అన్ని షాపింగ్ కోసము, ఫెస్టివల్ కోసం అని చెప్పేసి జస్ట్ క్యాజువల్గా తీసుకొని పెట్టుకున్నాను. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ మీకు నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసేయండి. ఈ November 21st యాక్చువల్లీ 2 years అవుతుందన్నమాట యానివర్సరీ ఛానల్ది. 2 years అప్పుడే అయిపోయింది. విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. ఇంకా చాలా అనుకున్నాను, ఆ ప్లాన్స్ అన్నీ సక్సీడ్ చేస్తానో లేదో ఐ స్టిల్ డోంట్ నో. బట్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోద్దండి, సో దట్ నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అది మీ వరకు వస్తుంది. అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. అమ్మో, ఈ వీడియో 7 minutes అయిపోయింది, నేను ఎంత కట్ చేయాలేమో. ఓకే గైస్, బై 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 బై.